సత్యసాయి జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. అనేక ప్రాంతాల్లో చేతికొచ్చిన అరటి పంట నేల కొరిగింది. ఈదురుగాలులకు పూత దశలో ఉన్న చిక్కుడు, మొక్కజొన్న నేల కొరిగింది. పెట్టిన పెట్టుబడి నేలపాలైందన్న రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో వీచిన భారీ గాలులు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. దాడి తోటనాయనపల్లి, తురకవారిపల్లెలో అరటి చెట్లు నేలకూలాయి. దాదాపు 100 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. రైతులు 3 కోట్ల విలువైన పంట నష్టపోయారు. పెట్టిన పెట్టుబడి అకాల వర్షం, గాలులకు నష్టపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తనకల్లు మండలంలో వడగండ్ల వాన కురిసింది. కోతకు వచ్చిన మొక్కజొన్న, చిక్కుడు పంటలు నేలకొరిగాయి. వర్షం ధాటికి చిక్కుడు పంట పూత, పిందె పూర్తిగా రాలిపోయింది. ఈదురుగాలుల ప్రభావంతో మొక్కజొన్న నేలకొరిగింది. అకాల వర్షంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. భారీగా వడగండ్లు పడినాయి. నోటికొచ్చిన పంట ఆడారు అప్పు చేశాను. రెయ్యం బగులు జింగలకు పక్క, ఎండలో పక్క ఉండే. నిన్న అవి మాత్రం పడిపోయినాయి. వడగండ్లు పడిపోతే పంట అంతా నాశనమైంది, ధ్వంసం అయిపోయింది. ఈ రేట్లలో కూడా 40-50 నడుస్తుండే. దీని మీద ఆధారపడినాను. ఇప్పుడు ఏమి లేకుండా అయిపోయింది. 3 ఎకరాలు మొక్కజొన్న వేసినాను. 3 ఎకరాలకు 50,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఈ అకాలం వర్షం వల్ల నా పంట నష్టపోయింది. నా పంటకు ఏదన్నా కానీ ప్రభుత్వ వారు ఏదన్నా సహాయం చేయాలని కోరుతున్నాను.